హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీ గద్దెనెక్కిన తర్వాత వీళ్ళని ఎండిని దాగి సాగుమనేంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నామంటే మీరిద్దరు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మీరు చేసినటువంటి మోసం ఎట్టి పరిస్థితిలో యువత నిరుద్యోగ యువత మర్చిపోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్క పరీక్షను 3 సార్లు బీజేపీ పాలనలో నిరుద్యోగకి ఎంత అగ్ని పరీక్ష ఉన్నదో ఈరోజు యువత నిరుద్యోగం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతూ మరి యువత గురించి ఒకళ్ళతోటి తొడలు కొట్టిస్తాడు, ఛాలెంజ్లు చేస్తాడు. మరొక వైపు ఆయన మాట్లాడుతూ యువతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఆయన మాట్లాడేటువంటి స్పీచ్ చూస్తూ ఉంటే నేను చెప్పట్లేదు అనుకుంటేనే యువతను శ్రీలంకలో జరిగినట్లు బంగ్లాదేశ్లో జరిగినట్లు వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీ 10 సంవత్సరాలు మీ 9.5 సంవత్సరాల మీ పాలనలో మీరు చేసిన మోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కాబట్టి ప్రజలు ఈరోజు మీ ఇద్దరిని నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు టీపీఎస్సీలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి లీకులు కేర్ ఆఫ్ అడ్రస్లు ఈరోజు టీపీ పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా ఈరోజు మారింది. మీరు కేంద్రం వైపు చూస్తే గత 12 ఏళ్లలో రైల్వే, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, సిఏపిఎఫ్ లాంటి విభాగాల్లో దాదాపు 20 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు ప్రతి నెల ప్రతి కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ మేళల ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తూ ఉన్నారో, జాబ్ క్యాలెండర్ ఏ రకంగా చేసిర్రో, మరి ఈరోజు మీరు చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తూ ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. అన్నగా వస్తాను ఒక్కడంటాడు, ఆనాటి రోజులే తీసుకొస్తాను ఇంకొకటి అంటాడు. ఏ రోజులు? ఆ చీకటి రోజులా? 9.5 సంవత్సరాలు నీ చీకటి రోజులు తెస్తావా కేటీఆర్? అన్నగా వచ్చి నువ్వేం చేస్తావు? ఎండిన దాగి నూతులు దుంకమంటావా? ఇదేనా మీ పాలన? ఇదేనా మీరు ఇచ్చేటువంటి పిలుపు? ప్రజల అమాయకులు కాదు. కేటీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏ ఒప్పందం ఉన్నదో, ఎంతటి చీకటి ఒప్పందం ఉన్నదో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. లేకుంటే ఆ రోజు నువ్వే అంటివి లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవినీతి సొమ్మంతా నేను అధికారం రాగానే కక్కిస్తా అంటివి. అధికారం రాగానే అదే కక్కించిన అవినీతి సొమ్ముతోటే సంక్షేమ కార్యక్రమం చేస్తా అంటివి కదా. ఎన్ని రూపాయలు కక్కిస్తేవి? ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటకు తీస్తేవి? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తేవి? ఎన్ని కేసులు పెడితేవి? ఎంతమంది జైలుకి పంపిస్తేవి? ఇదేనా నువ్వు ఆలోచించిన మాట? మీ ఇద్దరి చీకటి ఒప్పందం మాకు అర్థం కాదనుకుంటున్నావా? ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నావా? ఇద్దరు కలిసి కేటీఆర్ రేవంత్ రెడ్డి దోస్తానా బట్టబయైంది. ఇద్దరు కలిసి ఆడుతున్న జగన్ నాటకం, చీకటి ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వచ్చినాయి. ప్రజలు ఈరోజు చాలా క్లారిటీతో ఉన్నారనే సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 10 ఏళ్ల పాలనలో ఆకలి, అప్పులు, అవమానాలు తప్ప, గాయాలు తప్ప తెలంగాణ బిడ్డలకు నువ్వు 9.5 సంవత్సరాలు ఏం చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ని. అదే బాటలో 2.5 సంవత్సరాలలో అవే అప్పులు, అదే అవినీతి, అదే కుంభకోణం, అదే గాయాలు, అదే అవమానాలు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నాయని అడుగుతా ఉన్నా. ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఒకే మాట, ఒకే బాట, ఒకే పాట, ఒకే అవినీతి, ఒకే కుంభకోణాలు, ఒకే మాదిరి పాలన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళ ఈరోజు యువత మీద, నిరుద్యోగ యువత మీద మాట్లాడే అధికారం వీళ్ళకు ఉన్నదా? వీళ్ళ ఈరోజు యువత గురించి ఆలోచించేవాళ్ళు. అధికారం ఉన్నప్పుడు ఒక మాదిరి, అధికారం కోల్పోయినాక ఈరోజు ముసలి కన్నీళ్ళు. అధికారం ఉన్నప్పుడు అహంకారం, అధికారం ఉన్నప్పుడు నెత్తి మీద కళ్ళు, ఈరోజేమో ఇలాంటి గుడ్డకు మాటలు, మాయ మాటలు. ఇదే
కేసీఆర్ కుటుంబంకి అలవాటైనటువంటి పనితీరు. అంతేకాదు బీజేపీది అవకాశవాదమా జాతీయవాదమా అంటాడు కేటీఆర్. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఔరంగజేబు ఉంటుండే, దక్షిణ భారతదేశంలో ఆదిల్ షా ఉంటుండే. అదే మాదిరిగా ఔరంగజేబ్ మాదిరి ఈరోజు